హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సీ డైనిక్ కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అయితే ఈరోజు ఏమనుకున్నానంటే చాలా డేస్ అయిపోయింది అనమాట. వీడియోస్ పెట్టక 2-3 మంత్స్ కూడా అయిపోతుంది. ఇంట్లో అంటే సిచ్యువేషన్స్ కొంచెం బాగాలేకైతే నేను ఇప్పటివరకు వీడియోస్ ఏం పెట్టలేదు అనమాట. అంటే మా ఆయనకు కానీ పిల్లలకు కానీ డెంగ్యూ ఫీవర్ వచ్చేసింది అనమాట. ఆ ఫీవర్ నుంచి కొంచెం అలా కోలుకున్నారో లేదు అనుకునేలోపు ఇంకా మా ఆయనకైతే కొంచెం లెగ్ ఇంజురీ అయిపోయిందనమాట. కొంచెం కట్టేసి అవి తీసి చేసి ఇంకా అలా అయితే అయిపోతూ ఉంది. కొంచెం వీళ్ళందరికీ ఇంకా అలా ఉండేసరికి కొంచెం నాకు మైండ్ అంతా కొంచెం డిస్టర్బెన్స్ అనిపించేసింది. ఇంకా సరేలే అనేసి అనుకున్నాను. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బాగానే ఉన్నామన్నమాట. ఇప్పుడైతే ఇంకా అలా అనేసి ఇంకొంచెం వీడియోస్ చేద్దాము, చాలా డేస్ అయిపోతుంది పోస్ట్ చేయట్లేదు, ఏం లేదు, ఒకసారి పోస్ట్ చేసేసుకుందాము అన్నట్లయితే ఇంకా వీడియోస్ తీయాలని అయితే అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ వీడైతే చూసారు కదా, ఇంకా ఆడుకుంటున్నాడు అనమాట. ఇంక ఇంట్లో ఉంటాడు కదండి, ఇంకా వీడికి పెద్దగా ఇక్కడ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరన్నమాట. సో ఇంకా వాడైనా ఏం చేస్తాడు చెప్పండి, ఇంక ఇలా ఆడుతూ ఉన్నాడు. ఇంకా నాకు చాలా అంటే చాలా బోర్ కొడుతుందన్నమాట. ఇంకా ఏం చేయాలో తెలియదు అనమాట. ఇంకేం చేయలేము, తను వెళ్ళిపోయారు, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ వర్క్ అంటే ఇంకేమైనా మేము తింటే తప్ప మాకంటూ వర్క్ అంటూ ఏమీ లేదు. మ్యాక్సిమం బట్టలు మొత్తం పిండేసుకుంటూ ఉంటాను అనమాట. ఎప్పటి పని అప్పుడు చేసుకుంటాను. సో పని అనేది ఏం ఉంచుకోను. అందుకోసం నాకు ఇప్పుడు చేసుకోవడానికి కూడా ఏ పని అంటూ అయితే లేదనమాట. ఇంకా అలా అనేసి ఇప్పుడు ఏం వర్క్ చేయాలో కూడా తెలియక ఇంకా అలా అయితే తిరుగుతూ ఉన్నాము. ఇంకా అలా బయటకు వచ్చి చూసారా వ్యూ అనేది ఎంత నిశ్శబ్దంగా ప్రశాంతంగా అయితే ఉందో చూసేసేయండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఎక్కడ అంటే ఎవరి పనులకు వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఎవరు అయితే ఇంట్లో ఉండరండి. ఇక్కడ ఖాళీగా అసలు ఉండటానికి ఫస్ట్ ఇష్టపడరు. ఏదో ఒక వర్క్ అనేది అయితే కంపల్సరీ చేస్తూనే ఉంటారు. ఇంక ఇక్కడ మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోతూ ఉంటారనమాట ఏ వర్క్కైనా. ఇంకా అలా అనేసి ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటాను అనుకుంటాను మేబీ. లేదంటే అంటే రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు లేదా ముసలి వాళ్ళు ఉంటారు కదా, ఇంకా అలాంటి వాళ్ళు తప్ప మ్యాక్సిమం అందరూ వర్క్ చేస్తారు, అందరూ వర్క్కి వెళ్ళిపోతారు. నేను కూడా కొంచెం డానీ స్కూల్లో జాయిన్ అయ్యే వరకు కొంచెం ఆగితే మళ్ళీ నెక్స్ట్ నేను ఏదో ఒక వర్క్ అయితే చేసేసుకుంటాను. అప్పటి వరకు ఖాళీయే కదండి. ఇంకా బాగా బోర్ అనిపిస్తుంది అనమాట ఇంట్లో. అంటే మనతో మాట్లాడే వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరనమాట. ఎవరి వర్క్ వాళ్ళది. ఇంకా తను వచ్చే వరకు అలాగే ఉంటూ ఉంటాను. ఫోన్స్ కూడా తక్కువ మాట్లాడతాను అనమాట. మనకు అంతగా ఫోన్ చేసేవాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఎవరి వరకు వాళ్ళకు ఉంటుంది. అందరిది ఆఫీస్ టైం అలా వెళ్ళిపోతుంటారు, ఎవరు మనతో మాట్లాడటానికి ఉండరు కదా. ఇంకా ఇంకా ఏం తోచట్లేదు అనమాట. ఇంక ఇట్లా బయటకు వస్తాను. ఇంకా చల్లటి గాలి అయితే వస్తుందండి, ఎంత చల్లగానో ఉంటుందన్నమాట. సో ఇంక ఇలా వచ్చేసి ఇలా కూర్చుంటానండి ఇంకా బయట. ఇంక అందరం ఇలా కూర్చొని అయితే ఉంటారు. ఎప్పుడైనా కనపడితే ఎవరైనా ఒకటి ఇద్దరు కనిపిస్తూ ఉంటారు అనమాట. ఇది మా పక్క అపార్ట్మెంటు. అండ్ ఇంకా అట్లాగే ఏం చేస్తాను చెప్పండి, ఇంకా ఏదో ఒకటి టైంపాస్ అవ్వాలి కదా. ఇంక ఇలాగే బయట కూర్చొనేసి వచ్చేపోయే కార్లు అనేసి అవి ఇవి అని చూసుకుంటూ కూర్చుంటాను. అండ్ ఇంకేం తోచదు కదా, ఇంకెవరితో మాట్లాడటానికి కూడా ఎవరు మనకు లేరు కాబట్టి ఇక్కడ తాన్సిక్ ఫోన్ చేసి మాట్లాడేశాను. తన స్కూల్కి కూడా వెళ్ళిపోయిందంట. అమ్మ వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇంకా ఇంట్లో కూడా ఎవరో ఉండరు. నాకు టైంపాస్కి ఫోన్ చేసి మాట్లాడేంత కూడా. ఇంకా టీవీ చూస్తాం కానండి, ఎంతసేపు అనైనా టీవీ చూడలేం కదా. ఇంకా అలాగే కొద్దిసేపు అలా టీవీ చూశాను. చిరాగ్గా అయితే అనిపిస్తుంది. పొద్దాక చూడాలి పొద్దాక చూడలేవు. ఇంకా అలా అనేసి ఇంకా టీవీ ఆఫ్ చేసేసి అలా సరే చాలా డేస్ అయిపోతుంది వీడియోస్ చేద్దాం అనేసి అయితే ఇంకా బయటకైతే వచ్చేసాను అనమాట. అండ్ ఏం తోచట్లేదనమాట. కొంచెం ఇంకా టిఫిన్ చేసేసాను. ఇంకా టిఫిన్ చేసేసి వచ్చేసి ఇలా కొద్దిసేపు బయట నుంచుంటాను అనమాట. ఏదో ఒక చిరాగ్గా అనిపిస్తుందండి. ఏదో ఒక పని ఉన్నా బాగుండు అనిపిస్తుంది. సో వెతుక్కోవాలి ఇప్పుడు, ఏదో ఒక పని అయితే వెతుక్కొని ఏదో ఒకటైతే చేస్తూ ఉండాలన్నమాట. చేద్దామని అనిపిస్తుంది. ఏ వర్క్ చేయాలో కూడా తెలియట్లేదు. ఏమైనా ఐడియాస్ ఉన్నా బాగుండు, ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నాను. కానీ ఏమో అండి, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆలోచనలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా బట్టలు కూడా పిండేసి ఆరేయడం అయిపోయింది. ఇంకా అన్నీ అయిపోయాయి అన్నమాట.
ఇంకేం చేస్తాను చెప్పండి. ఎంత వర్క్ చేద్దామన్నా ఏం వర్క్ అనేది కనిపించట్లేదు. ఎందుకంటే ఉన్నది ముగ్గురమే కదా, మాకు అంత వర్క్ ఏమి ఉండదు. ఎప్పుడు తిన్నది అప్పుడు కడిగేసుకుంటాను గిన్నెలు, ఎప్పటి పట్ల అప్పుడు ఉతికేస్తాను. లేదు అంటే 2 డేస్కి ఒకసారి అయినా మొత్తం, ఇది ముగ్గురమే కదండి, ఎన్నో ఉండవు కదా, ఇంకా అలా అనేసి ఎప్పటికప్పుడు వాష్ చేస్తాను. లేదు అనుకుంటే ఎప్పటికే అప్పుడు క్లియర్ చేసేసుకుంటాను వర్క్. లేదు బద్ధకం ఉంది అని అనుకుంటే మాత్రం 2 డేస్ తర్వాతే ఆ వర్క్ చేస్తానండి బట్టల విషయంలో అయితే. ఇంకా మార్నింగ్ 6కి లేవాల్సిందే కంపల్సరీ. లేచేసి ఇంకా తనకు బాక్స్ ప్రిపేర్ చేయాలి, టిఫిన్ ప్రిపేర్ చేసేస్తాను. ఇంకా తను వెళ్ళిపోతే మాకు అప్పుడే మేము కూడా వండేసుకుంటాం అనమాట. ఏ వంట ఉన్నా ఇద్దరికి ఒకేసారి చేసేస్తాను. ఇంకేదున్నా చేసేసేసి ఇంకా తనకి పంపించేసి ఇంకా మధ్యాహ్నానికి మేము అదే తినేస్తాము. ఇప్పుడు టైం వచ్చేసి 9 o'clock అయితే అయిపోయిందనమాట. ఇంకా ఓకే అండి, ఏం చేయాలి ఏం చేయకూడదు తెలియట్లేదు అనమాట అండి. బాగా బోర్గా అయితే ఉంటుంది. ఇంకా ఏమో చూద్దాం, ఇంకా ఎన్ని డేస్ ఇలా ఇంట్లోనే ఉండాలో, ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కానీ మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది, ఖాళీగా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా డైలీ వీడియోస్ అయితే మ్యాక్సిమం అప్లోడ్ చేస్తానన్నమాట. ఇంక ఈ రోజు నుంచి అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నారా? ఒకవేళ నా వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. నచ్చితే నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి, నచ్చాయి అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోస్ నచ్చలేకపోతే డిస్లైక్ చేసేసేయండి. కాకపోతే ఎంతమంది చూస్తున్నారు, నా వీడియోస్ ఎక్కడ వరకు షేర్ అవుతున్నాయి అనే విషయం తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఎంకరేజ్ చేసినట్లు అనిపిస్తుంది, డిస్లైక్ చేస్తే ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఏదో కొత్తగా ట్రై చేయాలనేది కూడా నాకు అర్థమవుతుంది. సో ఏదో ఒకటి లైక్ డిస్లైక్ చేసేయండి. ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి వీడియో, మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీస్కి కానీ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకంతే ఫ్రెండ్స్, ఇంకేం చెప్తాను. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఇలా అయితే ఉందన్నమాట ఈరోజు. మీకు ఒకవేళ ఎలా అనిపిస్తుంది, మీరు ఇంట్లో ఒంటరిగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలా ఉన్నారా? కామెంట్ చేయండి. నాకులాగా అందరికి కూడా అనిపిస్తూ ఉంటుందేమో. టీవీ కూడా ఎక్కువసేపు చూడడం, ఏం చేయాలనిపించట్లేదు ఫ్రెండ్స్. వాడితో ఎంతసేపు ఆయన ఆడతాను చెప్పండి. ఇంకా కొద్దిసేపు వాడితో ఆడేసాను. ఇంకా వాడికి కొంచెం ఏ ఫర్ యాపిల్ అంటూ అవి కొంచెం నేర్పించాను, రైమ్స్ నేర్పుతున్నాను. చిన్నపిల్లవాడు కదా, కొంచెం మాటలు క్యూట్గా అనిపిస్తున్నాయి. ఇంకా తను అలాగే నేర్చుకుంటున్నాడు. జానీ జానీ ఎస్ పాపా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, తర్వాత డాడీ ఫింగర్ అంటాడు. ఇంకా చాలా చెప్తాడు. రైన్ గో ఏవే చెప్తాడు. ఇంకా అలా కొన్ని పాయింట్స్ అయితే చెప్తూ ఉన్నాడు, నేర్పిస్తున్నానండి. అలాగే కొంచెం అన్నీ నేర్పడం ట్రై చేస్తున్నాను. ఇంకా నా వంతు బాధ్యత అయితే అదేనమాట. సో ఇలా అయితే చేస్తూ ఉన్నానండి. మీకు కనుక నా వీడియోస్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే నేను వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.